హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈ రోజు మీ ముందుకి మరొక స్నాక్ రెసిపీతో వచ్చేసాను. సో మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక ఆయిల్ ఎక్కువ వాడతారు కదండి. సో నాకు కూడా సేమ్ కంప్లైంట్. మా మమ్మీ ఉంటే కనుక ఆయిల్ ఎక్కువ వాడుతుంది. సో ఈ బజ్జీలు, బోండాలు, పునుగులు ఇవన్నీ చేస్తా ఉంటది. సో ఈ రోజు కూడా ఆమెకి ఈవినింగ్ స్నాక్ తినాలనిపించింది అనమాట. సో అందుకని ఈ రోజు మేము మా ఇంట్లో చేసుకునే ఆలు బోండా ఎలా చేయాలి ఏంటి అనేది చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. సో మంచి ఈవినింగ్ స్నాక్ అండి ఆలు బోండా అనేది. నిజంగా చాలా చాలా బాగుంటది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఒక్కసారి ట్రై చేశారంటే అసలు మీరు బయట చాట్ బండి దగ్గర కానీ, బయట సమోసా తెచ్చుకోవడానికి, బోండా తెచ్చుకోవడానికి కానీ ఎక్కడికి వెళ్ళరు. ఇంట్లోనే చేసుకుని తింటారు. అంత టేస్ట్ ఉంటది. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయాలి. ఈ స్నాక్ రెసిపీ ఆలు బోండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పాలి. సో చూపించడానికి మేము రెడీగా ఉన్నాం. చూసేయడానికి మీరు రెడీ. మా చిన్ని కత్తికేయ ఒక రిక్వెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాడు వాళ్ళ మమ్మీ తరఫు నుంచి. సో చూసేద్దామా మా చిన్ని కత్తికేయ రిక్వెస్ట్ ఏంటో. ఫస్ట్ రిక్వెస్ట్ చూసాక తర్వాత ఆలు బోండా ఎలా చేయాలో చూద్దాం. చెప్పు, మనం ఏం స్నాక్ చేసుకున్నాం ఈరోజు? ఆలు బోండా చేసుకున్నాం. ఎలా చూసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉన్నా చెప్పండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని మా ఛానల్ లైక్ చేసుకుని, కామెంట్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆలు బోండా చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను. సో చూడండి, నేను ఇక్కడ వచ్చేసి 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. అండ్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చి బఠానీ, అలాగే శనగపిండి. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను తర్వాత మీకు స్టార్ట్ చేసేసాక చూపించేస్తాను. ఏం లేదు, జస్ట్ ఉప్పు, కారం ఇవే కదా అండి ఉండేది. అవి నేను నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోయాక వన్ బై వన్ చూపిస్తా ఉంటాను. సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ అయితే బోండా కోసం స్టఫ్ రెడీ చేసుకుంటున్నామండి. దీనిలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఇక్కడ బంగాళదుంపలు అలాగే పచ్చి బఠానీ 2 ఉడకబెట్టుకుంటున్నాము. సో ఇదిగోండి, నేను స్టవ్ వెలిగించుకేసుకున్నాను, కుక్కర్ పెట్టేసుకున్నాను. సో ఇంకా ముందుగా పొటాటో బాయిల్ చేసుకుందాం. మరో పక్కన స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాం అండి. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకున్నాం. దీనికైతే ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు, మనకి స్టఫింగ్కే కదా. సో ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువ చాలు. పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. సో నెక్స్ట్ తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఇక ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. అలాగే ఇది తిప్పుకుని బాగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్.
ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకున్నా, 2 కలిపి వేసుకున్న పౌడర్ అది. సో నెక్స్ట్ వచ్చేసి ఉడకపెట్టుకున్న ఆలు ఉంది కదండి, దాన్ని తోలు తీసేసి మెత్తగా స్మాష్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సో పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాం. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ గా కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకుని కొద్దిగా అంతా మనం కర్రీ అంతా ఇట్లా కలిపేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. సో బోండాలు చేయాలంటే కొద్దిగా ఉండలా రావాలి కదా, సో అందుకని చల్లారి పెట్టుకున్నాక మనం ఉండలు చేయడం స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ స్మాష్ చేసేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసి పిండి కలుపుకుంటున్నాం అండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. ఇది నేను మీకు ఇందాక చూపించాను కదా శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకుంటున్నాం. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి. టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వాము, జీలకర్ర, సో ఇప్పుడు కొద్దిగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి బోండా వేసుకోవడానికి. బజ్జీ పిండి లాగా కలుపుకోవటం ఇది కూడా. ఓకే, సో ఇదిగోండి బజ్జీ పిండిలా కలుపుకోవాలంట. కొద్దిగా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. సో ఇదిగోండి ఇలా మనకి కావాల్సిన సైజులో బాల్స్ చేసుకోవచ్చు. ఒక చిటికెడంతా సోడా ఉప్పు వేసుకున్నాం అండి. మనం అంతా స్లోగా వాటర్ పోసుకుని మెల్లిగా కలుపుకున్నాక ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కలుపుకున్నాక ఇలా వస్తుంది. బజ్జీకి ఎలాగైతే కలుపుకుంటాం దీనికి కూడా అంతే అండి. స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా చిన్న చిన్న బాల్స్ గా చేసుకున్నాము. మేమైతే ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ చేసుకున్నామండి, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా. సో ఇదిగోండి 1 by 1 ఇలా వేసుకుంటున్నాం. ఓకే ఓకే, మా నీకెందుకు మా ఇట్లా ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై అయ్యేవే ఇష్టం. ఓకే, సో ఎప్పుడు బజ్జీలు పకోడీలు పునుగులు ఇట్లా ఆయిల్లో, మార్నింగ్ టిఫిన్ కూడా అంతే అండి, ఎప్పుడు ఏదో ఒకటి ఇలా ఆయిల్లో డిప్ అయ్యి బాగా ఇదయ్యేవే చేస్తుంది. సో ఇదిగోండి 1 by 1 ఇలా వేసుకుంటున్నాం. సో ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి మన వేడి వేడి ఆలు బోండా. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో వేసేవి ఏమైనా నీకు ఇలాగే ఇష్టం, గోల్డెన్ కలర్ లో వచ్చి ఫ్రై అవ్వాలి. నాకే కాదు ఎవరికైనా ఇష్టమే, కాకపోతే హెల్త్ కు బాగా అని తినరు కానీ ఎవరికి ఇష్టం ఉండవు. కాకపోతే హెల్త్ మంచి రోజులు చేసుకోండమ్మా. ఇలాంటివన్నీ నీకు టేస్ట్ చూపించాలి కదా మరి. అవును, మరి నీకు తెలియదు కదా నేను చెయ్యిందే చెప్పు. అవును, రోజు తినాం కదా. సో ఇదిగోండి తీసేసుకుంటున్నాం.
మా అసలు ఎంత బాగున్నాయి తెలుసా ఇలా చూస్తే. సో ఇగోండి మంచిగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. ఓకే. సేమ్ పూర్ణాలు లాగా ఉంటుంది. సో ఇదిగోండి వేడి వేడి ఆలు బోండా రెడీ అయిపోయింది. సో ఇట్లా మనం సాస్ తో గనక తిన్నాం అనుకోండి, అసలు సాస్ అక్కర్లేదు యాక్చువల్ గా, లోపల ఉన్న స్టఫింగ్ తో మనకి అంతా కరెక్ట్ గా సరిపోతుంది. సో చిన్నపిల్లలకి అలా పెట్టాలన్నప్పుడు సాస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అనుకోండి మన ఇంట్లో, సో అప్పుడు ఇట్లా సాస్ తో సర్వ్ చేసాం అనుకోండి సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ వేడి వేడిగా అసలు అదిరిపోద్ది ఆలు బోండా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే స్నాక్ రెసిపీ ఇది. సో మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో నా ఛానల్ కనుక మీకు నా ఛానల్లో పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి హెల్దీ అలాగే టేస్టీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.